వందే శంభుమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్యశశాంక్నవందినయనం వందే ముకందప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. మెగా టైమ్స్ న్యూస్ ఛానల్ వీక్షకులకు శుభోదయం, శుభాశీస్సులు. రేపటి విశిష్టత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రేపటి పంచాంగ వివరాలు 23 ఫిబ్రవరి 2026 సోమవారం. ఈ రోజున పాల్గొన మాసం, శుక్లపక్షం. ముఖ్యమైన సమయాలు: తిథి ఉదయం 10 గంటల వరకు షష్ఠి, ఆ తర్వాత సప్తమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం సాయంత్రం 5 గంటల 35 నిమిషములకు వరకు ఉంటుంది. ఆ తర్వాత భరణి నక్షత్రం, తదుపరి కృత్తికా నక్షత్రం ప్రవేశిస్తుంది. యోగం 10-19 వరకు బ్రహ్మయోగం ఉంటుంది. కరణం ఉదయం 9 గంటల 9 నిమిషం వరకు తైతుల కరణం. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషముల నుండి 9 గంటల వరకు. యమగండ కాలం ఉదయం 10 గంటల 30 నిమిషం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఈ సమయాల్లో ఎలాంటి నూతన కార్యక్రమాలు, ప్రయాణాలు చేయరాదు. ఆధ్యాత్మికంగా సోమవారం పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. జ్యోతిషపరంగా భరణి నక్షత్రం సృజనాత్మకతకు, కళలకు ప్రతీక కాబట్టి కొత్త ఆలోచనలు, ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. స్థిరాస్తులకు సంబంధించిన ప్రాథమిక చర్చలు అంటే సైట్ విజిట్స్ వంటివి చేసుకోవచ్చు. కానీ తుది ఒప్పందాలు, కీలకమైన అగ్రిమెంట్లు చేసుకోవడం వంటివి ఈరోజు అంతగా అనుకూలించవు. జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా ఈరోజు కుజుడు కుంభరాశిలో ప్రవేశించడం జరుగుతుంది. దీనివల్ల ఆదిత్య మంగళ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల కెరీర్లో మరియు వ్యాపారాల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రజలు ఆచరించే ఫలితాలు పొందడానికి శివారాధన. సోమవారం శివుని రోజు కాబట్టి దగ్గరలోని శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం లేదా పాలాభిషేకం చేయడం ఉత్తమం. తెల్లని పూలు, బిల్వపత్రాలతో పూజించడం శ్రేష్టం. సామాజిక విశిష్టత: ప్రపంచ శాంతి మరియు అవగాహన దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 23వ తేదీన జరుపుకుంటారు. సమాజంలో శాంతి, సహనం మరియు ప్రజల మధ్య పరస్పర అవగాహన పెంపొందింపజేయుట ఉద్దేశంతో ప్రపంచ శాంతి మరియు అవగాహన దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ శాంతి మరియు అవగాహన దినోత్సవం సందర్భంగా ఒక చిన్న కవిత. లోకమంతా నిండాలి ప్రశాంతత కాంతులు, దూరమవ్వాలి మానవుల మధ్య భ్రాంతులు, కలిసిమెలిసి వికసించాలి స్నేహ వసంతులు, కనుమరుగవ్వాలి ఇక విద్వేషపు మంటలు, మాటలలో ఉండాలి మమకారపు మాధుర్యం, మనసులో ఉండాలి అవగాహన ఔదార్యం, తోటివారికి సాయపడటమే దయగల శౌర్యం, సకల జనుల ఐకమత్యమే మనందరి కర్తవ్యం, సమస్త లోకాలకు మేలు జరగాలని కోరుకుంటూ ప్రపంచ శాంతి మరియు అవగాహన దినోత్సవ శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వ్యక్తిగత జాతక పరిశీలనలు మరియు ఇతర జ్యోతిష సలహాల కోసం యుఎం రుద్రయ్య స్వామి అదృష్టమయ వేదిక్ జ్యోతిష్యాలయం, కర్నూలు. చరవాణి 9400079879 ద్వారా సంప్రదించగలరు. ఇదే కార్యక్రమంతో రేపు కలుసుకుందాం. దైవాన్ని ఆరాధిద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం, మంచి ఆలోచనతో మంచి జీవనాన్ని సాగిద్దాం. ఓం నమః శివాయ. మీకు ఈ సమాచారం నచ్చిందా? అయితే మన మెగా టైమ్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ అభివృద్ధికి చేయూతనివ్వండి. నమస్తే.